హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ విత్ సిద్దిక్. ఈ రోజు నా టాపిక్ వచ్చి స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ లో లీకేజెస్ ఎక్కడెక్కడ వస్తాయి, టెక్నీషియన్ 3 or 5 days ఎందుకు టైం తీసుకుంటాడనేది తెలియాలంటే ఇప్పుడు కింద వస్తున్న మీ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ఎయిర్ కండిషనర్ లో కేవలం ఎవాపరేటర్ కాయిల్ అండ్ కండెన్సర్ కాయిల్ వీటిలో మాత్రమే లీకులు కాదు, ఇంకా చాలా ప్లేసెస్ లో లీకులు వస్తూ ఉంటాయి. నేను పెట్టబోతున్న వీడియో కూడా మా వర్క్ షాప్ లో డైలీ మేము చేస్తున్న వర్కౌట్స్ నుండి కొన్నిటిని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మ్యాటర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు కనబడుతున్నది ఎవాపరేటర్ కాయిల్ యొక్క సెంటర్ లీకేజెస్. 1-2 పైపులు లీకులు ఉంటాయి. వీటిని పైప్స్ చేంజ్ చేయొచ్చు లోపల నుండి, లేదంటే ఎవాపరేటర్ కాయిలే మార్చాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతున్నది ఎవాపరేటర్ కాయిల్ యొక్క లెఫ్ట్ సైడ్ యూనిట్ లీకేజెస్. వీటిని మనం యూ బెండ్స్ చేంజ్ చేసి మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండోర్ యూనిట్ ఎవాపరేటర్ కాయిల్ యొక్క రైట్ సైడ్ కంపెనీ మెయిన్ జాయింట్స్ లీకేజెస్. ఇవి ఎక్కువ అయితే ఎవాపరేటర్ కాయిలే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది అడాప్టర్ జాయింట్స్ లీక్. ఇండోర్ టు అవుట్డోర్ మనం పైప్ లైన్ కనెక్షన్ ఇస్తాం కదా, అలాంటి చోట్ల వచ్చే లీకేజెస్ అనమాట. చాలా కంపెనీలు వాటి యొక్క ఖర్చును తగ్గించుకునేందుకు అవుట్డోర్ యూనిట్లో కండెన్సింగ్ కాయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి అల్యూమినియం ఇవ్వడం మొదలుపెట్టాయి. ఎల్జీ, శాంసంగ్, వోల్టాస్, వీడియోకాన్, వర్ల్పూల్, ఇలా చాలా కంపెనీలు, బ్లూ స్టార్, ఇవన్నీ తర్వాత మళ్ళీ కాపర్కి కన్వర్ట్ అయిపోయాయి. ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా అవుట్డోర్ యూనిట్ అల్యూమినియం కండెన్సర్ కాయిల్ ఉన్నప్పుడు మీరు వాడినా వాడకపోయినా ఆ డస్ట్ పట్టడం వల్ల లీకేజెస్ అనేవి వచ్చాయి. అలాగే కంపెనీ జాయింట్స్, కాపర్ కండెన్సర్ ఉన్నా కానీ కంపెనీలో జాయింట్స్ వీక్ అయ్యి లీక్ రావడం. క్యాపిలరీ ఫిల్టర్ దగ్గర ఆ ఏరియాలో ఉండే డస్ట్ పొల్యూషన్ వల్ల ఈ జాయింట్స్ చాలా తొందరగా వీక్ అయిపోయి ఎప్పుడైతే బ్లాక్ షేడ్స్లో వచ్చేస్తాయో అప్పుడు లీకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా సెక్షన్ అండ్ డిశ్చార్జ్, సర్వీస్ వాల్స్ లీక్ రావడం. ఇవేంటంటే వీటిలో ఉండే ఓరింగ్లు అరిగిపోవడం వల్ల లీకేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని మోడల్స్లో మాత్రమే మనం ఈ ఓరింగ్లను కూడా చేంజ్ చేసుకొని రన్నింగ్లో పెట్టుకోవచ్చు, లేదంటే వాల్స్ మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వాల్స్ యొక్క బ్యాక్ సైడ్ లీకేజెస్, వీటినైతే ఖచ్చితంగా వాల్స్ చేంజ్ చేయాల్సిందే, కొత్త వాల్స్ వేసుకోవాల్సిందే. కంపెనీ మెయిన్ జాయింట్స్, కండెన్సింగ్ యూనిట్లోనే కంపెనీ నుండి వచ్చే జాయింట్స్ కూడా ఒక్కోసారి లీకేజెస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది కాపర్ పైప్ లైన్ లీక్ టెస్టింగ్. కాపర్ పైప్ లైన్లో లీక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. పర్టికులర్గా ఇక్కడ మీరు చూస్తున్న లీకేజ్ ఏంటంటే దీని దగ్గరలో, కాపర్ పైప్ లైన్కి దగ్గరలో ఫేస్ అండ్ న్యూట్రల్ వైరింగ్ షార్టేజ్ అయింది. ఆ షార్టేజ్ వల్ల కాపర్ పైప్ లైన్కి హోల్ పడిపోయి లీకేజ్ అనేది వచ్చింది. అలాగే వీటి మీద ఉండే స్లీవ్స్ పాడైపోవడం వల్ల కూడా సెక్షన్ అండ్ డిశ్చార్జ్ పైప్ ఏసీ రన్నింగ్ టైంలో వైబ్రేషన్ వచ్చి ఆ వైబ్రేషన్కి వాటి మీద గాడిలాగా ఏర్పడి లీకేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని కంపెనీలు వాటి యొక్క అల్యూమినియం కండెన్సింగ్ కాయిల్తో పాటు కాపర్ కిట్కి బదులు అల్యూమినియం కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ అల్యూమినియం కిట్లో కూడా ఈ విధంగా లీకేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కండెన్సింగ్ కాయిల్లో కూడా యూ బెండ్స్ దగ్గర లీకేజెస్, ఇవి కూడా రేర్గా వస్తూ ఉంటాయి ఆ ఏరియాలో పొల్యూషన్ని బట్టి. ఇక్కడ మీకు కనబడుతున్నది కంప్రెషర్ లీకేజెస్. ఇవి ఎప్పుడు వస్తాయంటే కంప్రెషర్ చుట్టూ ఒక మ్యాట్ ఇస్తారు. ఆ మ్యాట్ ఎక్కువగా తడిసి దాని యొక్క స్వెట్టింగ్కి ఈ విధంగా లీకేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలా ఇండోర్ యూనిట్ ఆర్ అవుట్డోర్ యూనిట్ ఆర్ కంప్రెషర్ లేదా కాపర్ పైప్ లైన్, ఇలా ఎక్కడో ఒక చోట లీకేజెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా యాంటీ కరోజివ్ పెయింట్ కూడా ఇస్తున్నారు కొన్ని కంపెనీల్లో, కానీ ఈ పెయింట్ ఉన్నప్పటికీ కూడా ఏరియాని బట్టి గ్యాస్ లీకేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కొత్త యూనిట్లోనే గ్యాస్ లీకేజ్ అనమాట మీకు కనబడుతుంది. ఇప్పుడు ఎవాపరేటర్ కాయిల్లో యూనిట్లో యాంటీ కరోజివ్ పెయింట్ ఇచ్చినా కూడా లీకేజ్. ఇది సర్వీస్ వాల్స్ ఉందని చెప్పాను కదా, వీటి ఓరింగ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. కంప్రెషర్ మెయిన్ జాయింట్స్ కూడా లీకేజెస్, ఇవి వైబ్రేషన్లో క్రాక్స్ లాగా ఇచ్చి లీకేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది 2 ton ఎయిర్ కండిషనర్ యొక్క అల్యూమినియం కండెన్సింగ్ కాయిల్. దీనిలో కూడా చిన్న మైనర్ లీక్ని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇలా ఎవాపరేటర్ కాయిల్, కండెన్సింగ్ కాయిల్, కాపర్ పైప్ లైన్, అలాగే కంపెనీ జాయింట్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది లీకేజ్ ఎక్కడైంది, అది రెక్టిఫై అయ్యిందా లేదా, అవుతుందా లేదా అనేది. ఇంతకు మించి చాలా ప్లేసెస్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక టెక్నీషియన్ టైం తీసుకున్నాడు అంటే అతని వెనుక చాలా శ్రమ ఉంటుంది. ఒక లీక్ని టెస్ట్ చేయాలంటే, అలాగే రెక్టిఫై చేసే వరకు కూడా ఊరుకోడు కాబట్టి వెతుకుతూనే ఉంటాడు. ఇలా ఈ ప్లేస్లో నుండి ఏదో ఒక ప్లేస్లో లీకేజ్ రావచ్చు మీ ఎయిర్ కండిషనర్లో కూడా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ కండిషనర్స్ కూడా గ్యాస్ లీక్ రావచ్చు, కొద్దిగా టైం డిలే కూడా పట్టవచ్చు. ఈ విషయం వివరంగా వారికి కూడా తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.